అధ్యాయము కొద్ది మాటలు చూద్దాం. ప్రభు చిత్తమైతే కొద్ది మాటలు తీసుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మనం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ మాట గుర్తుపెట్టుకుందాం అందరం. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం. అతడు దేవుడి వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు, ఇది కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం, తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనం. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి, ఇదిగో ప్రభా, ఈ సాయంకాలం మేమందరం ఇక్కడ చేరటానికి నువ్వు సహాయం దయచేస్తున్నావు. ప్రియ సహోదరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి జగత్ పునాది కన్నా ముందుగానే ఒక గృహాన్ని మీరు చూస్తున్నారు ప్రభా. ఈ దినం వారి ఇక్కడ సాక్ష్యం పలకటానికి నువ్వు చూపించిన కృప, నువ్వు చాచిన హస్తము కారణమై ఉండగా, ఆ కుటుంబంలో చేసిన ఘనమైన కార్యము ఇంతవరకు తలపోసుకుని ఉండగా ఇప్పటి వరకు నువ్వు కృప చూపించి నడిపించిన మా దేవా, ఈ దినము ఇదిగో ఇక్కడ వాక్యం ప్రకటించడానికి మేమందరం సిద్ధపడి ఉండగా, మానవులమైన మేము పూనుకుంటుండగా, దీన్ని ప్రారంభించి ముగించేవాడు నీవై ఉండగా మిమ్మల్ని రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభా. మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి, ఓ ప్రభా, మా హృదయాల్లో నీ వాక్యంతో చెరగను ముద్రేసి మీరు మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి నాకు పునాది వేయటానికే మరి తెల్లారేలాగా అనిపిస్తుంది నాకైతే. అదే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా పనులు ఉన్నాయా మీకు? మరి ఇంకెందుకు అప్పుడు ఉండొచ్చు కదా పొద్దున్న దాకా. అభ్యంతరం లేదు కదా ఎవరికి? ఉందేమన్నా? మీరు వేరే ఊరిలో వెళ్ళాల్సిన నేనే. ఒక అమ్మాయి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది అమ్మాయి వేరే ఊరికి. ఇక మిగిలింది నేనే. మేమిద్దరం ఎలాగలకి వెళ్తాము. మీకు అభ్యంతరం లేదు కదా ఇప్పుడు? ఒక్కళ్ళన్నా ఆమెని చెప్పారు చూసారు. అసలు ఏది బలవంతంగా చెప్పించుకుంటే. సరే, జాగ్రత్త. ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఉన్నాను. ప్రవచనం అంటే ఏంటి? ఏమ్మా, ఎవరు మాట్లాడరు? చెప్పదలుచుకోరా? ఏంటి ప్రవచనం అంటే? అందరు మీరు స్వరాలు తెరవచ్చు. మీ దగ్గర ఉన్న 1000 రూపాయలు లాక్కొని వెళ్ళిపోతా ఉంటే ఎట్టాగా ఉంటారా? అప్పుడు చెప్పండి, ఎక్కడ దాకా? ప్రెసిడెంట్ గారు ఇంటి దగ్గర వినపడాలి, ఇక్కడి నుంచి గొడవ పెడితే, అంతేనా? అప్పుడు ఇప్పుడు ఆమెను చెప్పమంటే రాదు. ప్రవచనం ఏంటో చెప్పమంటే రాదు. ఒక చిన్న మాట చెప్పాలి మీకు. ప్రవచనం అంటే ఒక వ్యక్తిలోంచి ప్రవచనం పుట్టదు. ప్రవచనము దేవుడి ప్రేరేపణ వల్ల పుడుతుంది. ఏంటంటే ప్రవచనం అంటే దేవుడు ప్రేరేపణ వల్ల. రెండోది, ప్రవచనం అంటే ఏంటి అంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పటం. ఆమేన్. ఇప్పుడు జరగబోయేది ముందుగా ఎవరైనా చెప్తే అప్పుడు వాళ్ళని ఏమంటారు? ప్రవక్త అంటారు. జరగబోయేది ముందుగా చెప్తే ప్రవక్త అంటారు. రెండోది, ఇప్పుడు మరి ప్రవక్త అంటే ఎవరు? అబద్ధమైన ప్రవక్త అంటే ఎవరు? జరగబోయే దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి అది చెప్పాక అది జరగకపోతే అతను అబద్ధ ప్రవక్త. అంతేనా? ఒకవేళ దేవుడు అతను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అప్పుడు ఆయన ఏమంటారు? అప్పుడు ఆ వ్యక్తిలోంచి ఆ మాటలు రాలా, దేవుడి నుంచి వచ్చినట్టు. అర్థమైందా? ఇది మనకు తేడా తెలియాలి. ఎవరో వచ్చి మనకి ఏదో చెప్తే మనం నమ్మటం కాదు. కానీ అసలు బైబిల్ ఏం చెప్పినది? మీరు అందరూ చదివారు. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారా లేదా? ఉన్నారా? రైట్. కొత్త నిబంధనలో ఒక ప్రవక్త పేరు చెప్పండి. చెప్పరు కదా? గట్టిగా చెప్పమ్మా. ఇంకా ఒకసారి అపోస్తలుల కార్యం 21వ అధ్యాయంకి వెళ్దామా?
21:10 ఇంకా తిప్పుతున్నారు చూసారా పేపర్లు. 21:10 మేము అనేక దినములు అక్కడ ఉండగా ఆగబు అనే ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. ఇదేంటిది మరి? ఎవరంటారు ఇప్పుడు కొత్త నిబంధన ప్రవక్తలు లేరని? అలాగన్నోడికి బైబిల్ తెలుసా ఇప్పుడు? మరి అలాగన్నోడు బైబిలే చదవకుండా మనకు చెప్పొచ్చా వచ్చి? ఒకవేళ అలాగన్నోడు బైబిలే తెలియక మనకు వచ్చి చెప్తే ఆ వ్యక్తి మనం నమ్మొచ్చా ఇప్పుడు? అలాంటి వాడు ఎవడంటే ఒకసారి చూద్దాం. మళ్ళా మత్తయి సువార్త 24:24 వాళ్ళు ఎవరో చూద్దాం. మళ్ళీ తిప్పుతున్నారు పేజీలో. మత్తయి 24:24 ఇది జాగ్రత్తగా విందాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరుచుతారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ప్రవక్త ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు, క్రీస్తు ఉన్నారు, అబద్ధపు క్రీస్తులు ఉన్నారు, నిజమైన సేవకుడు ఉన్నాడు, అబద్ధమైన సేవకుడు ఉన్నాడు. నిజమేనా? మరి ఇవన్నీ నిజాలైతే ఇప్పుడు మనకేం తెలియాలి? ముందు నిజం తెలియాలి. ఏంటి నిజం అంటే మనం మాట్లాడేది నిజం కాదు. బైబిల్ అంటా ఉన్నది సత్యం అంటే నీ వాక్యమే సత్యమై ఉన్నది. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు నిజమైన ప్రవక్త అంటే ఎవరు? వాక్యంలోంచి రావాలి, ఆయన ప్రవక్త. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. కొద్దిమంది అంటారు ఫలానా ఆయన ఒక ప్రవక్త అంటున్నారు మీరు, ఆయన పేరు బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటారు. కొద్దిమందికి వచ్చే అలవాటు. నేను ఒక మాట అంట, ఇప్పుడు మరి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా వెళ్ళవా చెప్పు? చెప్పమ్మా జ్యోతి, గట్టిగా చెప్పు. వెళ్తావా వెళ్ళవా? మరి నీ పేరుందా? చూపించి ఎక్కడుందో అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు అమ్మాయి అబద్ధం చెప్పినదా? మరి గ్రంథం ఏమంటున్నది? ఆయన రాకడలో మీరు సిద్ధపడితే మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడని చెప్తున్నారు. మనం ఆ మాట నమ్మాం. కాబట్టి ఇక్కడ మన అందరి పేర్లు రాసుకుంటూ పోతే ఈ గ్రంథం సరిపోదు. వాస్తవంగా బైబిల్ భూమి మీద మొట్టమొదటిగా రాసినప్పుడు ఈ బైబిల్లో ఈ గది కూడా సరిపోదు బైబిల్ మొత్తం పెట్టడానికి, అంత ఉండేది. దాన్ని తగ్గించి రాసుకుంటూ వస్తే ఇదిగో ఈరోజు మన చేతిలోకి వచ్చినంత వచ్చింది. 1453 సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ అని ఆయన మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని ఫస్ట్ ముద్రించిన పుస్తకం పేరు ఈ బైబిల్. అప్పుడు ఈ చిన్న పుస్తకం మనకు వచ్చింది. అంటే వాళ్ళు ఒక బైబిల్ని కాపీ చేయాలంటే ఎంతకాలం పెట్టేదంటే ఇవన్నిటిని తీసి మళ్ళీ ఇంకో దాని మీద రాయాలి. ఎప్పుడు పేపర్ల మీద రాయాలా, చర్మపు కాగితాల మీద రాశారు, జంతువుల చర్మం మీద రాసేవారు. అందుకని చాలా కష్టంగా ఉండేది. అటువంటి తీసుకునేది మన దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఇంకొకటి ఏంటంటే, ఎక్కడన్నా పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో వాళ్ళు ఐగుప్తులో ఉండి ఏడుస్తూ ఉండగా, కన్నీరు గారుస్తూ ఉండగా, నేను మీ కొరకు మోషే అని ఒక ప్రవక్తను పంపిస్తానని చెప్పాడా? గట్టిగా చెప్పండి. చెప్పేది చెప్పలేదా? ఎక్కడన్నా కొత్త నిబంధనలు ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను ఒక ప్రవక్తను మీ వద్దకు పంపుదును అన్నాడా? చెప్పండి. ఎక్కడన్నా దేవుడు పలానా పేరు గల ప్రవక్తని మీ వద్దకు పంపుదును అన్నాడా? అయితే కొత్త నిబంధనలో దేవుని చేత పిలువబడినారు. ఒక్కసారి యోహాన్ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు, అయ్యా నీవెవడివి, మెస్సయ్యవా అని అడిగారు. నువ్వు రాబో క్రీస్తు నీవేనా అని అడిగారు. అప్పుడు యోహాన్ వాళ్ళకి ఏ సమాధానం ఇచ్చాడు జ్ఞాపకం ఉన్నదా? నేను మెస్సయ్యని కాదు, నేను క్రీస్తుని కాదు అన్నాడు. మరి నీవెవరివి అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో యెషయా ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటంటే, అరణ్యంలో కేక వేసిన ఒక శబ్దము, అది నేనే అన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేయాలి? ఆ ప్రవచనానికి ఆయన జీవితానికి సరిపోతే అప్పుడు ఈయన నమ్మాలి, లేకపోతే నమ్మటానికి లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మనం ఏం చెప్పినా అది బైబిల్లో ఉండాలి. అది మీరా నేనా మిగతా వాళ్ళ పక్కన పెడితే వ్యక్తులు మనకి సమస్య కాదండి. మనకి ముందు పరిపూర్ణంగా తెలియాల్సిన దేవుని యొక్క వాక్యం. నువ్వు ఎప్పుడైతే వాక్యం వెంబడి నడుస్తూ ఉన్నావో వాక్యం నిన్ను కాపాడుతుంది, వాక్యం నిన్ను దీవిస్తుంది, వాక్యం నిన్ను అభిషేకిస్తుంది, వాక్యం నీకు సహాయం చేస్తుంది, వాక్యం నీకు దారి చూపిస్తుంది, వాక్యం నిన్ను పరిపూర్ణ చిత్తంలోకి నడిపిస్తుంది, వాక్యమే నిన్ను కడుగుతుంది, వాక్యమే నిన్ను శుభ్రపరుస్తుంది, వాక్యమే నీ లోపలికి వస్తుంది, వాక్యమే నిన్ను వాక్యంలాగా మారుస్తుంది, వాక్యమే ఆయన యొక్క రాకడికి నేను రెడీ చేస్తుంది, వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకుని పోతుంది. ప్రతి కాలంలో దేవుడు ఒక ప్రజలు
మొదట పొరపాటు పడతారు, ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకొని వెంబడించారు. నిజమేనా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కైప గుర్తించాడా ఆయన్ని? త్వరగా చెప్దాం సమాధానం. నాకు కైప గుర్తించాడా? పిలాతు ఆయన గుర్తించాడా? మరి గొప్పోళ్ళు, రాష్ట్ర గవర్నర్ పిలాతు అంటే, సన్నిహిత సభ అధ్యక్షుడు, ప్రధాన యాజకుడు కైప అంటే, మరి వాళ్ళు వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు క్రీస్తుని గుర్తుపట్టలేదు. ఇది ఎలాగా అంటే వాళ్ళు వాక్యాన్ని చూడటల్లా వాళ్ళ కళ్ళ ముందు కనిపించని చూస్తున్నారు. ఈరోజు కూడా విమర్శ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లోకం సంబంధించి సంగతులతో విమర్శ చేస్తారు, వాక్యంలోంచి విమర్శ చేయరు. ఎందుకంటే వాక్యం మనల్ని విమర్శ చేయదు, వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. అందుకని దేవుని యొక్క గ్రంథం జకర్యాలో 4:6 ఒక మాట ఉన్నది, శక్తి చేత కాదు, బలమ చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేతనే. కాబట్టి ఈరోజు మనం నడిపించబడాలంటే రోమాపత్రిక 8:8 మాట ఉన్నది, ఎందరైతే దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. లోకపాత్మ కాదు, అధికారపాత్మ కాదు, కులపాత్మ కాదు, ఊరాత్మ కాదు, రాష్ట్రం యొక్క ఆత్మ కాదు, దేశం యొక్క ఆత్మ కాదు. మనం నడిపించాల్సింది దేవుని యొక్క ఆత్మ నడిపించాలా. దేవుని యొక్క ఆత్మను నడిపించినప్పుడు అప్పుడు మనం దేవుని కుమారులము. మనుషులు మనం నడిపించొద్దు, మనం దేవుడికి సమర్పించుకోవాలి. మనం దేవుడికి సమర్పించుకున్నప్పుడు అప్పుడు మన పేరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు దేన్ని వెంబడించాలి? వాక్యము. అంటే బైబిల్ అంటున్న ప్రకారంగా దేవుడు యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. మరి ఆత్మ కింద నడిచిన వారిని ఏమంటారు? ఆత్మ పొందుకున్నవారు అంటారు. మరి బైబిల్లో ప్రవక్తలు అంటే ఎవరు? యెహోవా ఆత్మ ఏషియా మీదకి రాగా, యెహోవా ఆత్మ ఇర్మియా మీదకి రాగా, యెహోవా ఆత్మ మీకా మీదకి రాగా, యెహోవా ఆత్మ మలాకి మీదకి రాగా. అంటే ఇప్పుడు ప్రవచించింది ఎవరు? మనకి నచ్చిన ప్రవచనం కాదండి. మనం చెప్పే 10 మాటల్లో కనీసం 2-3 మాటలు నెరవేరుతూ ఉంటాయి. అమ్మ మీకు అందరూ తెలుసు, విమర్శిస్తాను కాబట్టి చిన్న మాట చెప్తా. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు కొన్ని మాటలు చెప్తారు, అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తామని. తర్వాత వాళ్ళు ఎన్ని చేస్తారు? అసలు చేయకుండా ఉండరు, మొత్తము చేయరు, కొన్ని అయితే చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము చెప్పాము, చేసాము, మేము అన్నాము, చేసాం. ఇది ప్రవచనమా? ఇప్పుడు కాదండి. ప్రవచనం అంటే ఏంటంటే ఆయన చెప్పింది అన్నీ జరగాల. ప్రవచనం దేవుడిస్తే, దేవుడు ఎప్పుడైనా ఇచ్చి మాట ఇచ్చి మీకు కాదంటాడా? దేవుడు ఎప్పుడైనా మాట ఇచ్చి నేను చేయనంటాడా? నువ్వు బాగున్నా బాగోకపోయినా దేవుడు మాట ఇచ్చాక చెయ్యాల. మీకు చిన్న మాట జ్ఞాపకం చేస్తా. ఒకసారి శారా అబ్రహాం ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఉండగా, అబ్రహామే ముందు బయట కూర్చొని ఉండగా, శారా వెనకాల వంటగదిలో ఉండగా, ఆ టెంట్లో వెనకాల ఉండగా దేవుడు వచ్చి అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు బైబిల్ చెప్తా ఉంది, శారా నవ్వెను. టెంట్ లోపల ఉన్నది, ఆమె కనబడదు. అయినప్పటికీ దేవుడు చూసి అంటున్నాడు, శారా నువ్వు ఎందుకు నవ్వేమన్నాడు. ప్రభా నేను నవ్వలేదన్నది. వాస్తవంగా దేవుడికి అబద్ధం చెప్తే ఏమవ్వాలి? చనిపోవాలా. కొత్త నిబంధనలో ఒక చిన్న మాట ఉన్నది, అక్కడ పేతురు ఒక చోట కూర్చొని ఉన్నాడు. అప్పుడు అననయ్య ఇల్లు అమ్మేసి కొద్దిగా పొలం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కొద్దిగా ఇంట్లో దాచిపెట్టి కొంచెం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, అననయ్య నువ్వు అమ్మినంటే సొమ్మంతా నీ స్వాధీనంలో ఉన్నది కదా, ఇంతే వచ్చింది అని చెప్పనేలా, నువ్వు మొత్తం నీ దగ్గర పెట్టుకుంటే కాదనేవాడు ఎవడు. అయితే అననయ్య అన్నాడు, పాదాల దగ్గర పెట్టి మొత్తం నాకు ఇదే వచ్చింది అన్నాడు. ఆ ఒక్క మాటకి అననయ్య చనిపోయాడు. ఆయన ఇంకా మోసుకుపోకముందే భార్య అక్కడికి వచ్చిన్నది. ఇంతేనా వచ్చిందంటే అవును ఇంతే వచ్చింది అన్నది. ఇదిగో నీ భర్త మోసుకుపోయిన అక్కడే ఉన్నారు, ఈమె కూడా మోసుకుపోండి అన్నాడు. అంటే పేతురులో ఇప్పుడు ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. మరి దేవుడు కలిగిన ఒక వ్యక్తితో మనం అబద్ధం చెప్పినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుడు ఒక ఆత్మ ఉన్న వ్యక్తితో అబద్ధం చెప్తే చనిపోయారే, మరి నేరుగా దేవుడితోనే శారా అబద్ధం ఆడింది కదా, మరి చనిపోవాలా వద్దా? చనిపోయిందా? మరి ఎందుకని? అప్పటికే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చి నీకు అది ఇవ్వకుండా నేను తీసుకుపోడు. నీకు ఇచ్చిన ఆశీర్వాదం నెరవేరాల. అది నెరవేరేదాకా నువ్వు భూమి మీద ఉండాలి. కాబట్టి దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడా అని దానికి కట్టుబడి ఉంటాడు. నువ్వు తప్పు చేసేవానో పొరపాటు చేసేవో నీకు ఇచ్చింది తీసేసుకుంటాను అన్నాడు. మనం అంటాం అలాగా. అయితే దేవుడు ఎప్పుడు అలాగా అనడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి ప్రవచన వరం ఇస్తే ఆ ప్రవచన వరాన్ని దేవుడు వాడుకుంటాడు, మనము కాదు. బైబిల్లో ఒక మాట ఉన్నది, హెబ్రీయుల రాసిన పత్రికలో అనుకుంటాను, నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో బలి అర్పణ కోరలేదు, కానీ నీకు ఒక శరీరం అమర్చమంటివి, నాకు ఒక శరీరం కావాలని మాత్రం నువ్వు అన్నావు. ఎందుకు శరీరం కావాలి? దేవుడు ఒక శరీరాన్ని వాడుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఆ శరీరము దేవుడి దై ఉన్నది.
నిజమేనా? కాబట్టి ఈరోజు ఒక ప్రవచనం రావాలంటే దేవుడు ఒక మానవుని స్వరాన్ని తీసుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చర్చికి వస్తున్నాం, మనం వాక్యం వింటున్నాం, తర్వాత ఏమంటాం, పాస్టర్ గారు ప్రసంగం చేశాక మధ్యలో ఏమంటామంటే దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు దేవుడా? మరి మీరంటున్న మాట ఏంటి? పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే మీ మనసులో ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి దేవుడు మీతో మాట్లాడున్నాడు. కాబట్టి మీరేమన్నారంటే ఆ ఆత్మ నన్ను తాకింది కాబట్టి అది దేవుని స్వరం నాకు అనిపించింది, నేను చేసిన పొరపాటు తప్పు లేకపోతే నేను చేయబోయేదానికి మార్గం ఏంటో నాకు తెలియజేశాడు, కాబట్టి ఇది దేవుడే. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క స్వరం ఎలాగుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది, దేవుడి యొక్క ప్రవచనం ఎలాగుంటుందో కూడా మనకి అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇందా మనం చదివాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. తర్వాత మాట ఏంటి అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు త్వరలో జరగబోయే సంగతులతో ఈ ప్రకటన గ్రంథం రాయాలి. అంటే జరిగిపోయినాయి అన్నాడా, జరగబోయేది అన్నాడా? అందుకని కింద ఏం రాస్తుంది 3వ వచనంలో, ఏ వాక్యాలు? మిగతా బైబిల్ ఎక్కడా లేదు, మీకు ఇక్కడే ఉంటుంది ఈ మాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రవచన వాక్యం అంటే, ప్రవచనం అంటే ఏంటి? జరగబోయేది ముందుగా చెప్పటం. ఇప్పుడు ఈ గ్రంథం ఏ గ్రంథము? ప్రకటన గ్రంథము. దాని పేరు ప్రకటన గ్రంథము లేకపోతే ప్రత్యక్ష గ్రంథము. అయితే మనకి అది ప్రవచన గ్రంథము. ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి మనం? అక్కడ వాక్యం ఏమంటుంది? ఇక మీదట జరగబోయే వాటిని. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? జాగ్రత్తగా చూద్దాం. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుని యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యం గూర్చియు యేసుక్రీస్తుని గూర్చియు సాక్ష్యమును గూర్చియు తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేశారంటే చూచిన వాటినే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరంటే వాళ్ళు చెప్పిన ఇవ్వటల్లా. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఎవరు వచ్చి ఏది చెప్పిన దాన్ని నమ్ముతున్నాం. నువ్వు వాక్యంలో ఉన్నది నమ్ము, అప్పుడు నేను ఎవడు పడగొట్టలేడు, ఎవడు నిన్ను వాక్యంలోంచి పక్కకి తీసేయలేడు. ఇందా మనం చదువుకున్న మత్తయి సువార్త 24:24 సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపూర్చే ఆత్మ ఈరోజు భూమి మీద ఉన్నది. నువ్వు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నా కూడా నిన్ను పక్కదాలో తప్పిస్తానికి ఏదో ఒక అబద్ధం నీ ముందుకు రావాలి. అబద్ధం అంటే ఏంటి? అపవాదం అంటే 99 నిజాలు చెప్తాడు, ఒక్కటే అబద్ధం చెప్తాడు. ఆ ఒక్కదానికి మనం పడిపోతే 99 వాడు చెప్పి నీ కరెక్టే కదా అన్న, 99 కరెక్టే కాదు. నేను ఎప్పుడు ఇంకో మాట చెప్తా. ఒక వ్యక్తి మీకు ఏదైనా మాట చెప్పేటప్పుడు బైబిల్లోంచి ముందుగా ఆ వ్యక్తి సాక్ష్యం ఏంటో చూడండి. అతను యథార్థంగా ఉన్నాడా, వాక్యానుసారంగా ఉన్నాడా, నిజంగా దేవుడి చేత పిలువబడ్డాడా, నిజంగా దేవుడే అతను అభిషేకించుకున్నాడా, నిజంగా అతను పరిపూర్ణమైన వాక్యం ఉన్నదా, అతను దేనికి ఆశించే సేవలోకి వచ్చాడు. ఒక సేవకుడు మనం బోధిస్తామంటే వెనకాల అతను ఒక సాక్ష్యం ఏంటి, అతను చేసిన త్యాగం ఏంటి, అతను నిజంగా పరిచర్లో కష్టపడి నష్టపోయి అనేక వదిలేసి ఏడ్చి రోధించి కన్నీరు పెట్టి మోకాళ్ళ ప్రార్థనతో సంఘాన్ని కట్టాడా లేదా, ఇవన్నీ నువ్వు చూసినప్పుడు నువ్వు ఎప్పుడు తప్పిపో ఎప్పుడు. అయితే మన కళ్ళకి ఏం కనిపిస్తుందో చాలాసార్లు మనం అదే నమ్ముతాం. నీ కంటికి కనిపించింది కాదు, వాక్యం చెప్పింది నువ్వు నమ్మాలి, దేవుడు చెప్పింది నువ్వు నమ్మాలి. అప్పుడు నిన్ను ఎంత బలంగా పక్కకి లాగినా నువ్వు తొలగవు. ఎందుకంటే దావీదు ఎప్పుడో ఒక పాట పాడతాడు, నాకు ఇష్టమైన పాట, ఐ షల్ నాట్ బి మూవ్డ్ బికాజ్ ఐ వాజ్ ప్లాంటెడ్ బై ద వాటర్స్. దావీదు అంటాడు, నేను ఎన్నడూ కదల్చబడను, ఎందుకంటే నది ఒడ్డును నాటబడ్డాను. ఆ నది ఒడ్డు అంటే ఎందుకు అక్కడ బలంగా ఉన్నాడు దావీదు అంటే, నది ఒడ్డు అంటే అక్కడ నీరు కింద ఆ నేలలో వెళ్తున్నప్పుడు ఆ నేలలో ఉన్న నీరు దావీదు అనే చెట్టు వేర్లకి అందుతున్నది. అంటే ఆ నీరు వాక్యమై ఉన్నది. ఇప్పుడు దావీదు వాక్యంలో నాటబడ్డాడు కాబట్టి దావీదు కదల్చబడడు. నువ్వు వాక్యంలో నాటబడకపోతే, సరైన నేలలో నాటబడకపోతే, నువ్వు ప్రార్థనలో నాటబడకపోతే, విశ్వాసంలో నాటబడకపోతే నువ్వు పెకిలించగా త్వరగా జారిపోయేవాడిగా ఉంటావు, త్వరగా పడిపోయేవాడిగా ఉంటావు. అయితే నువ్వు వాక్యంలో స్థిరమైన నివాసం ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు విశ్వాసంలో ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు, నీ ఎదుటికి ఏ సందేహం వచ్చినా ముందు నువ్వు దేవుడి దగ్గర దాన్ని పెట్టినట్లయితే నువ్వు ఎన్నడూ తొలగిపోవు, నువ్వు ఎన్నడూ సారిపోవు. ఎందుకంటే దేవుడిని కానీ ఎన్నుకొని ఉంటే నువ్వు పడిపోవు, నువ్వు సారిపోవు. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిందొచ్చినా, వ్యాధి వచ్చినా, ఏమొచ్చినా నువ్వు తొలగిపోవు. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఎన్నుకోబడి ఉన్నావు, నువ్వు వాక్యం బట్టి నాటబడి ఉన్నావు, నువ్వు దేవుళ్ళు నాటబడి ఉన్నావు, నువ్వు స్థిరంగా నాటబడి ఉన్నావు. నువ్వు కలిగి ఉన్న ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు కలిగి ఉన్న వాక్య క్రమము నీ నిరంతరము బలపరిచేదిగా ఉంటుంది, నిరంతరము జీవింపజేసేదిగా ఉంటుంది. ఆయన
రాకడ వరకు నేను రాయి మీద కట్టేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి. ఎందుకంటే నీవు ఈ లోకల్లో బైబిల్ అంటది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నువ్వు శరీరేచ్ఛ వల్ల పుట్టినవాడివి కావు, నువ్వు రక్తం వల్ల పుట్టినవాడివి కావు, నువ్వు ఆత్మ ద్వారా పుట్టినవాడువు, నువ్వు దేవుడి ద్వారా పుట్టినవాడువు. నువ్వు నిజంగా దేవుని ద్వారా పుట్టినవాడివి అయితే, ఆయన యొక్క ఎన్నికలో ఉన్నవాడివి అయితే, నీ మీద లోకం యొక్క ప్రభావం ఉండొద్దు, నీ మీద వేరే ఒక వ్యక్తి ప్రభావం ఉండొద్దు. వాక్యం యొక్క ప్రభావం నీ మీద ఉండాలి, దేవుడి యొక్క ప్రభావం నీ మీద ఉండాలి. వ్యక్తుల ప్రభావం కాదు, సంఘం యొక్క ప్రభావం కాదు, నీ మీద ప్రార్థన యొక్క ప్రభావం ఉండాలి. ఎంత బలం వచ్చది. ఏమన్ ఇందా సిస్టర్ ఒక మాట చెప్తా ఉన్నది, నేను రోడ్డు మీదకి వేస్తా ఉంటే కొద్దిమంది నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతారు, పక్క తిరిగిపోతారని. అమ్మ నీకు మాట చెప్తా, సమస్య నీది కాదు, వాళ్ళది. ఎవరిది సమస్య? ఎవరిది సమస్య? గట్టిగా చెప్పండి. అయితే లోకం ఎలా ఉంటుంది? అమ్మో, నేను అదే మాట అంటున్నా, నువ్వు విశ్వాసం అయితే లోకాలను చూడొద్దు. ఇంకో మాట చెప్తా, ఈ రాత్రి మీకు కూడా ఒక మాట చెప్తా, వాళ్ళు అనే మాటలు మీ దగ్గర కూడా ఉండకూడదు. వాళ్ళు అనే మాటలు మీ దగ్గర పెట్టుకుంటే మీరు వాక్యాల్లో ఉండలేరు. వాళ్ళు అనే మాటలు వాళ్ళకి ఇచ్చేయండి, మీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? మీరు ఎందుకు మోయాలా బరువు? ఆ బరువు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. కాబట్టి నన్నంటే నువ్వు క్రీస్తు అన్నట్టే అన్నట్టుగా మీరు ఉండండి. అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన మాట అంటే తెలుసా? అబ్రహామా, నువ్వు ఇంట్లోంచి బయటికి రా అన్నప్పుడు అబ్రహాం ఎక్కడికి అడగల, ఆయన వెనకాల వచ్చేసాడు. ఆయన అన్నాడు, నువ్వు అడగకుండా వచ్చావు కాబట్టి నువ్వు పాలు తేనెలు ప్రవహించేట్టు తీసుకుని పోతా. ఏమాన్. అయితే వెళ్ళే ప్రయాణంలో నిన్ను చాలామంది అంటారు, చాలామంది దూషిస్తారు, చాలామంది హింస పెడతారు, చాలామంది బాధ పెడతారు. అయితే అబ్రహాం ఒక పని చేయి, నువ్వు వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నీకు సహాయం చేశారా, నేను వాళ్ళని దీవిస్తా. నిన్ను దూషించారా, నేను వాళ్ళని శపిస్తా అన్నాడు. ఇప్పుడు నువ్వు అబ్రహాం సంతానం కాదా అంటున్నావు? ఆ వాగ్దానం నీది కాదా? నిన్ను ఎవడన్నా దూషిస్తే ఏం చేయాలి? ప్రభు వాళ్ళు అన్నలా నిన్నే అన్నారు, నాకెందుకు సమస్య, నీ వాళ్ళ సంగతి నువ్వు చూసుకో, వెళ్ళిపోండి అక్కడి నుంచి. అది ఈరోజు నిజంగా విశ్వాసం అయ్యుంటే. కాబట్టి లోకం అనే సంగతులు నీ చెవులోకి రానియద్దు, హృదయంలోకి అసలు రానిద్దు. చెవులేకే వద్దంటారా, హృదయంలోకి ఇంకెందుకో? నువ్వు పిలవబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ఎంతో త్యాగం చేస్తే తప్ప, ఎంతో నిందలు పడితే తప్ప ఇక్కడి నుంచి మన పరలోకం పోలేమండి. కాబట్టి చిన్న చిన్న దానికి ఏడవద్దు. వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏడవద్దు. అలాగనుకుంటున్నారు ఇలాగ అనుకుంటున్నారు కూడా మనం బాధపడద్దు, ఏడవద్దు. అనుకున్న వాళ్ళని అనుకోనియండి. దేవుడు ఏమనుకుంటున్నాడు దాని గురించి బాధపడండి. నా పిల్లలు దేవుళ్ళో ఉన్నారా లేదా, నా ఇంట్లో వాళ్ళు దేవుళ్ళో ఉన్నారా లేదా, నా సంఘస్థలందరూ వాక్యుల క్రమంగా ఉన్నారా లేదా, దాని గురించి ఏడుద్దాం, దాని గురించి బాధపడదాం, దాని గురించి కన్నీరు గారుద్దాం. ఎవడో ఏదో అనుకుంటే మనకెందుకు? ఎందుకంటే దేవుడి యొక్క ప్రతి ప్రవచనము నెరవేరుతున్నది. ఇప్పుడు మన ప్రవచనం యొక్క నెరవేర్పు కాలంలో ఉన్నాము. ఇలాంటి చిన్న చిన్న సంగతులు పట్టించుకుంటే ఎలాగా? అపోస్తలుడైన పౌలు చెప్పట్లేదు కొరింథీయుల పత్రికలో, అల్పమైన సంగతులకు మీరు ఎలా పడిపోతున్నారు? ఏ సంగతులు? అల్పమైనవి. కింద ఇంకో మాట అంటున్నాడు, దేవుని యొక్క దూతలకు తీర్పు తీస్తారు మీరు ఎరిగరా? అంటే మనం ఏం ఆలోచించాలి ఇప్పుడు? అల్పమైనయా, వాళ్ళన్నారు వీళ్ళన్నారనా, ఇక్కడన్నారు ఇక్కడన్నారు అనుకున్నావా? లేదంటే అక్కడ సంగతి ఆలోచిద్దామా? అక్కడ ఆలోచిస్తే ఇక్కడ గుర్తుపెట్టుకో. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు తీసుకెళ్ళిపోమనండి. మనకు వద్దండి, అవసరం లేదు. మన బ్యాగులే మనకి ఎక్కువైన, వాళ్ళ బ్యాగులు మనకెందుకు? ఇచ్చేస్తే పోలా? ఎవరు సమాధానం చెప్పట్లేదు నాకు. ఇచ్చేస్తారా? ఇస్తారా ఎవరా చెప్పండి నాకు. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తామని వాళ్ళు చేతులు కూడా తేలేదు, ఇంటి దగ్గర పెట్టి వచ్చేసారు అందరూ. ఇచ్చేస్తారా? మీరెవ్వరు నాకు వద్దు, నాకు ఇచ్చేసామని వాళ్ళు కావాలా? మీరు ఎప్పుడు ఇస్తారో నాకెందుకు? నా దగ్గర బ్యాగ్ ఇచ్చేసాను భాస్కర్ గారు, నా బ్యాగే నాకు ఎక్కువ. అంటే మన బాధలు మన జాలు, మన కష్టాలు మన జాలు, ఇతరుల గురించి మనకెందుకు? నీకు వీలైతే వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యి. ప్రభు వాళ్ళకి తెలియదు, ప్రార్థిస్తున్నా ప్రభు సహాయం చేయి. వాళ్ళు చూసి ఎలాగ అనుకుంటున్నారు, ప్రభు వాళ్ళని క్షమించని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ. ఎందుకంటే ఈ మాట నేనే చెప్పవలసి ఉన్నది. గతంలో కూడా కింద ఇదే ఇంటి ముందు బయట పెట్టినప్పుడు ప్రార్థన కూడా జ్ఞాపకం ఉండదు. ఆమె లోపల కూర్చొని గదిలోంచి రాని అందరూ ఏమనుకుంటారు అన్నది, ఎవడాడు అనుకున్నాను, రామ్మ బయట నేను నా కథని తీసుకొచ్చాను. ఎందుకంటే ఒకప్పుడు పంతులు గారిని కాదు, ఒకప్పుడు బేపనోని కాదు. అప్పుడే ఏం లేదు మాట, ఇప్పుడు ఎందుకు వింటాను? అబద్ధంలో ఉన్నప్పుడే సత్యం అనుకున్నప్పుడే నమ్మలేదు ఎవడు మాట. సత్యంలోకి వచ్చాక సత్యం అని తెలిసాక ఇంకెందుకు నమ్ముతాం ఇంకోటి మాట ఇప్పుడు? అంతేనా? అందుకే మాత్రం నేను నిన్ను ఎవడని ఏమని అనుకుంటాడేమో, నువ్వు అక్కడికి రా, మా ఇంటికి రా, అక్కడ ఉంది. కానీ అక్కడికి వచ్చినా ఒకటే, ఇక్కడికి వచ్చినా ఒకటి, ఎక్కడికి వచ్చినా ఒకటే. అక్కడ భరోసా ఏంటంటే
నీ తరపున మేము ఉన్నామని చెప్పటానికి. మేమంటే ఇక్కడ వాక్యం తరపున నిలబడుతున్నాం, మేము మనుషుల తరపున నిలబట్టల్లా. ఎన్నడూ నిలబడిన మనుషుల తరపున, వాక్యం తరపున ఎప్పుడైనా రెడీగానే ఉంటాను. కారణం ఏంటంటే వాక్యం అన్న పరలోకాన్ని తీసుకుని పోతుంది, సత్యం అన్న పరలోకాన్ని తీసుకెళ్తుంది. పరలోకానికి వెళ్ళే వాళ్ళగా మనం ఉండాలి, అంతేగాని లోకంలో ఉన్న సంగతుల వెనకాల మనం వెళ్ళే వాళ్ళగా ఉండవద్దు. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనం, ప్రకటన 1:3. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. ఇందాక పైన ఏమన్నాడంటే ఈ ప్రవచన వాక్యములు. దానికన్నా పైన ఏమన్నాడు? ఒకటో వచనంలో త్వరలో సంభవింపనై ఉన్న సంగతులు, జరగబోయే సంగతులు. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం అంతా ఏమున్నది? ఒకసారి 4వ అధ్యాయం చదువుదాం. ప్రకటన 4 మొదటి నుంచి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండును, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఈ మాట జాగ్రత్తగా విందాం. ఏంటది? ఇక మీదట చెప్పండి. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదను. అంటే ప్రకటన గ్రంథం ఏంటంటే పద్మాసులో యోహాను వేసిన దగ్గర నుంచి, యోహాను బయటకు వచ్చిన దగ్గర నుంచి జరగబోయే సంగతులు రాసిన పుస్తకం. ఏ సంగతులు? జరగబోయే వాటి రాసిన గ్రంథం. అంటే ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఏమనాలి మనము? జరగబోయే వాటి రాసిన గ్రంథాన్ని ఏమంటాము? ప్రవచన గ్రంథము. ఇప్పుడు యోహాను ఏం రాస్తున్నాడు? ప్రవచనాలు. అయితే యోహాను ప్రవచించటల్లా, దేవుడు రాయమని రాస్తున్నాడు. అంటే ఇప్పుడు యోహాను లేఖకుడు, రాసేవాడు. ఇప్పుడు యోహాను ప్రత్యక్షత మొత్తం తీసుకుంటున్నాడు. అయితే యోహాను దాన్ని రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే యోహాను రాసేది ఎవరి కొరకంటే 7 సంఘ కాలాల్లో ఉన్న వారి కొరకై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఓ రోజు యేసుక్రీస్తు తన శిష్యులందరితో ఇలా కూర్చొని మాట్లాడుతా ఒక మాట అడిగాడు. నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు? యోహాను సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. కొంచెం త్వరగా తిప్పుదామండి. ఆల్నైట్ ఇంతకీ చెప్పలేదు నాకెవరు. కొంచెం ఒక 2 వచనాల పైకి వెళ్దామా. మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా. ఒక మాట. ఇప్పుడు యేసుక్రీస్తు అడుగుతున్నాడు ప్రశ్న, మనల్ని కాదు, మనం అడగటం కాదు ప్రశ్న. యేసుక్రీస్తు ప్రశ్న అడిగాడు. మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని వారిని అడుగుగా వాళ్ళు ఏమంటున్నారు? కొందరు బాప్తిజం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారను. అందుకైన వాళ్ళ సంగతి సరే, ఇంతకీ మీరేమనుకుంటున్నారు అంటున్నాడు. అప్పుడు పేతురు అడుగు ముందుకేసి ఏమంటున్నాడు? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, ఆ తర్వాత వచ్చిన జాగ్రత్తగా చూసుకుందాం మనం. అందుకు యేసు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడువు, రక్త మాంసం నీకు ఈ సంగతి బయలుపరచలేదు కానీ పరలోకమందు నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచను. అంటే ఇప్పుడు నిజమైనది బయలుపరిచేది ఎవరు? సేవకుడా దేవుడా? స్నేహితుడా దేవుడా? బంధువా దేవుడా? దేవుడే. కాబట్టి మన స్నేహితులని, బంధువులని, ఊళ్ళో వాళ్ళని, తెలుసుకోలేని మాటలు వాక్యం నమ్మటం కాదు. లోకల్లో అక్కడున్న సంబంధించి ఏదైనా ఉంటే మీరు అది నమ్మండి. అయితే వాక్యంలో నమ్మాల్సిన దేవుణ్ణి ఒక్కడిని. మనుషులు నమ్మొద్దు. నేనంటే నన్ను కూడా నమ్మొద్దు. మీరు ఎవరు నమ్మాలంటే వాక్యం అందరికన్నా ఎక్కువ, వాక్యం కన్నా ఎవరు ఎక్కువ లేదు. ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు దగ్గరికి అంటున్నాడు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడువు, రక్త మాంసం నీకు ఈ సంగతి బయలుపరచలేదు కానీ పరలోకమందు నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు. అంటే నరులు నీకు బయలుపరచలేదు, మనుషుడు నీకు బయలుపాటునివ్వలేడు. ఇప్పుడు బయలుపాటుని ఇచ్చేవాడు ఎవడు? దేవుడే. బయలుపాటుకి ఇంకొక పేరే ప్రత్యక్షత. అంటే ఇప్పుడు ప్రత్యక్షత ఎవరు ఇవ్వాలి? రైట్. బైబిల్లో మనం చదివే చివరి పుస్తకం పేరేంటి? ఇంగ్లీష్ దాని పేరేంటి? రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి? ప్రకటన కాదు, ప్రత్యక్షత. అంటే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే ఎవరు ఇవ్వాలి ఆ ప్రత్యక్షత? దేవుడు ఇవ్వాలి. మరి దేవుని చేత పిలవబడని వాడు దీన్ని ఎలా బోధించగలడు? కాబట్టి ఎవరు బోధించాలి దీన్ని? ఇప్పుడు దేవుడి నుంచి బయలుపాటు పొందుకునే వ్యక్తి బోధించాలి. నిజమేనా? అంటే బయలుపాటు నాకు వచ్చింది మీకు వచ్చింది పక్కన పెడితే, నీకు వచ్చిన బయలుపాటు అయినా నాకు వచ్చిన బయలుపాటు అయినా వాక్యంలో సరిపోవాలి.
వాక్యంలో సరిపోవాలా. గతంలో మీకు ఒక మాట చెప్పే జ్ఞాపకం ఉన్నదా? పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలను తీసేసిన తర్వాత ప్రవక్త లేనప్పుడు దావీదుకి వెళ్ళిన ఒక సంఘటన ఉన్నది, మీకు జ్ఞాపకం చేస్తా. ప్రవక్త ఎవడ లేడు, దావీదు అడుగుదామంటే అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఏఫోదును తీసుకురా అన్నాడు. ఏఫోదు అంటే ఏంటి? అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దేవుడు యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే ఒక వస్త్రం ధరించుకునేవాడు, పొడవైన వస్త్రం. ఆ వస్త్రం పైన ఒక కోటులాగా ఉండేది. ఆ పైన ఉన్న వస్త్రానికి ఒక పలక ఉండేది, రాతి పలక. ఆ రాతి పలకలో 12 రంగురాళ్ళు ఉండేవి. దాని పేరు, ఆ మొత్తాన్ని కలిపిన దాని పేరు ఉరీము తుమ్మీము. ఏంటో ఉరీము తుమ్మీము అంటే, పాత నిబంధనలు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే ఉరీము తుమ్మీము తీసుకొచ్చి దాని కింద నుంచోబెట్టి, ఇప్పుడు దేవుడు నీకు ఏ ప్రవచనం చెప్పాడో చెప్పు అనేవాడు. ఆ వ్యక్తి కానీ ప్రవచిస్తే ఆ ప్రవచనం నిజంగా దేవుడి నుంచి కానీ వస్తే ఆ ఉరీము తుమ్మీము వెలగాలి, దాంట్లో వెలుగు రావాలి. 12 రంగురాళ్ళు ఎలగాలి. ఆ ఎలిగినప్పుడు దాని మీద ఉన్న వెలుగు ఇంకో దాని మీద పడినప్పుడు ఆ 12 రంగురాళ్ళ నుంచి వచ్చిన వెలుగు ఒక వర్షధనసు రంగులాగా ఉంటుంది, ఒక అగ్నిస్తంభం లాగా ఉంటుంది. అది ఉంటేనే అప్పుడు ఆ వ్యక్తి చెప్పింది నిజమని నమ్మాలి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ప్రవక్తలు ఎవడలేడు, తీసుకొచ్చి ఏఫోదు ముందు పెట్టి ప్రభువుని వెళ్ళా వద్దా అన్నాడు. ఏఫోదు సమాధానం ఇవ్వాలి. వెళ్ళాలంటే ఎలగాలి, వద్దంటే అలాగే ఉండాలి. అలాగే ఈరోజు కూడా ఒక వాక్యం నమ్మాలంటే అది బైబిల్కి సరిపోవాలి. ఈ దినము మన ఉరీము తుమ్మీము ఏదంటే మీ చేతిలో ఉన్న బైబిలే, మీ ఇంట్లో ఉన్న బైబిలే. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ఈరోజు చాలామంది సేవకులు, విశ్వాసులు, క్షమించండి ఇక్కడి నుంచి మాట అంటున్నా, అనకూడదు, అయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా. చాలామంది విశ్వాసులు, సేవకులు ఎలాగున్నారంటే ఇంట్లో బైబిల్ ఉంటుంది, ఒంట్లో మాత్రం బబులోన్ ఉంటుంది. ఇదేంటిది? బబులోన్ అంటే లోకం, అన్నీ మిక్సింగ్ వేసేస్తే అది బబులోను. ఈరోజు మనం ఎలాగున్నాం? ఇంట్లో మాత్రం బైబిల్ పెడతాం, లోపల మాత్రం ఎలాగుంటున్నాం? మన ఇష్టము, మన ఆలోచన, మనం చేసే పనులు అన్నీ మనకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నాం, కానీ ప్రభు అంటున్నాం. ఎలాగా? అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, జ్ఞాపకం ఉందా? మీరు పెదవులతో నన్ను ప్రభు అని పిలుస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి, హృదయాల్లో బైబిల్ లేవు. ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, మనం ఏం చేస్తాం? చాలామంది ఇళ్లలో మంచి ఉన్నారు విశ్వాసులు, ఇళ్లలో మొత్తం వాక్యపు ఫ్రేములు గట్టి పెడతాం, క్యాలెండర్లో ఫ్రేములు గట్టి పెడతాం, యేసుక్రీస్తు బొమ్మలు మంచి పెడతాం, సిలువలు మంచి పెడతాం. ఇంట్లో పెట్టాం కానీ లోపల పెట్టామా? దేవుడికి ఏది కావాలి ఈరోజు? నువ్వు ఇంట్లో ఎంత అలంకరించావో దేవుడు చూడాలా, నీ హృదయంలో ఎంత అలంకరించావో దేవుడు చూస్తాడు. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, నీ బయట అలంకరణ నీకు అలంకరణగా ఉండక నీ లోపల అలంకరణగా ఉండాలి. నీ లోపల అలంకరణ దేవుడు చూస్తున్నాడు, నీ లోపల నివాసం చేసేది దేవుడు. అందుకని బైబిల్ అంటుంది, నీ హృదయం నిండితే నోరు మాట్లాడుతుంది. నీ హృదయం వాక్యంతో నిండాలా, నీ హృదయము ప్రార్థనతో నిండాలా, నీ హృదయము విశ్వాసంతో నిండాలా, నీ హృదయము క్రమముతో నిండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడేవాడిగా అవుతావు. ఇప్పుడు పేతురు హృదయం నిండి పేతురు అంటాడు, ప్రభువా నువ్వు సజీవుడైన దేవుడు కుమారుడు నాకు తెలుసు అంటున్నాడు. ఎవరు బయలుపరిచారు? ఎప్పుడు యేసుక్రీస్తు నేను దేవుడు కుమారుడు అని చెప్పలా. ఇప్పుడు పేతురికి ఎవరు బయలుపరిచారంటే దేవుడు బయలుపరిచాడు. ఏమన్? ఇప్పుడు పేతురికి అంతకుముందు బయలుపాటు లేకనప్పుడు ఆయన పక్కనే తిరిగాడు, ఆయనతో పాటు ఉన్నాడు, కానీ ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం కూడా చర్చికి చాలా కాలం నుంచి వచ్చాం, కానీ దేవుడు ఎవరు నీకు తెలిస్తే దేవుని వదిలిపెట్టావు, దేవుని విడిచిపెట్టావు. లోకంలో ఎవరు ఏది నీకు బైబిల్ గురించి తప్పుగా చెప్పినా నువ్వు వినవు. కారణం ఏంటంటే నువ్వు దేవుడిని నమ్మావు. ఇంకో సంగతి చెప్తాను, నువ్వు దేవుడితో మాట్లాడిన అనుభవం కలిగి ఉండాలి. ఒకసారి మోషేతో దేవుడు మాట్లాడాడు, ఒకసారి పేతురుతో మాట్లాడాడు, ఒకసారి పౌలుతో మాట్లాడాడు, ఒకసారి సమరస్త్రీతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా మార్చబడ్డాయి. తర్వాత చూడండి, మోషేతో మాట్లాడిన తర్వాత మోషే ఇంత ముందులాగా లేడు, సమరస్త్రీతో మాట్లాడాక సమరస్త్రీ ఇంత ముందులాగా లేదు, పౌలుతో మాట్లాడాక పౌలు ఇంత ముందులాగా లేడు, నాతో మాట్లాడాక నేను కూడా ఇంత ముందులాగా లేనండి. నేను అదే ధైర్యం. నువ్వు ఒక్కసారి దేవుడితో మాట్లాడితే, ఆయన నీతో మాట్లాడితే నీ జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు ఎంతమందో చెన్ని చెప్పినా నువ్వు నమ్మవు, వినవు. మోషే ఫరో తర్వాత ఫరో అవ్వాలి, రాజు అవ్వాలి, అధికారం ఉన్నది, రాజ్యం ఉన్నది, చాలా గొప్పగా జీవించవచ్చు. అయితే దేవుడు అక్కడి నుంచి ఫరోని తీసి పక్కన, మోషేని తీసి పక్కన పెట్టాడు. మళ్ళీ వెనకకు పోలా, నాకు అవసరం లేదు ఆ ఐగుప్తు అన్నాడు. కానీ దేవుడు వచ్చి మాట్లాడాక ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలి ఐగుప్తు కంటే? అక్కడ ప్రజలను బయటికి తేటానికి. అంటే నువ్వు ఒకసారి దేవుడినితో మాట్లాడాక, నీ హృదయాన్ని దేవుడు తీసుకున్నాక, దేవుడిని సంధించిన తర్వాత నువ్వేం చేస్తావంటే, నువ్వు అంతకుముందు తిరిగే ప్రాంతాలకు వెళ్తావు. అయితే నీ ఆలోచన మారుంటుంది, పద్ధతి మారుంటుంది, వస్త్రధారణ మారుంటుంది, మాటలు మారుంటాయి. ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే ఆత్మను సంపాదించటం.
మోషే పని అదే, సమరస్తి పని అదే, పేతురు పని అదే, పౌలు పని అదే, నా పని కూడా అదే, ఆత్మను సంపాదించడం. ఈరోజు మనం అందరం చేయాల్సిన పనులు ఇవ్వండి. ఆ పనులు మనం చేస్తున్నప్పుడు అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు ఆశ్రయించబడతాం. ఎందుకు మనం ఆత్మల భారం కలిగి ఉండాలంటే ఆయన రాకడకి మనం సిద్ధపడుతున్నాం. ఆయన రాకడ ముందు ప్రవచనములు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కాలంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. చాలామంది అంటున్నారు, మీరు అబద్ధ బోధలో ఉన్నారు, తప్పుడు బోధలో ఉన్నారు, ప్రవక్తలు నమ్మటమేంటి, అది నమ్మటం, ఇది నమ్మటమేంటి. 1954లో ఇప్పుడు మనం ప్రవక్త అని చెప్పి ఆయన ప్రవచనం ఒకటి చిన్నది చెప్తాను మీకు. ఆయన చెప్పిన ప్రవచనం ఏంటంటే అమెరికా దేశం నుంచి ఒక పోపు వస్తాడు. ఇప్పుడు మన కొత్తగా పోపు ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా దేశం నుంచి. మొదటిసారి వచ్చాడు ఆయన అమెరికా నుంచి. ఆ పోపు ఇన్నేళ్లలో 2000 సంవత్సరాల్లో పోపు ఎప్పుడు అమెరికా నుంచి రాలా. ఏం చెప్పాడు అక్కడ? అమెరికా నుంచి ఒక పోపు వస్తాడు. ఆ పోపు వచ్చినప్పుడు ప్రపంచంలో అన్ని మతాలను కలిపి ఒక్కడ చేస్తాడు. దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యం దగ్గర పడిందని స్టార్ట్ అయింది. అంటే ఒక ప్రవచనము నెరవేరింది. మరి దేవుని ప్రవక్త కాకపోతే ఎందుకు నెరవేరాలా? రెండోది, అమెరికా పతనం అవుతుంది. దానికి సూచన ఏంటంటే అమెరికా పోయి అరబ్బులతో గెలవాలన్నాడు. 59లో ప్రవచనం అది. అమెరికా పోయి అరబ్బులతో గెలవాలి, అమెరికా గవర్నమెంట్ పోయి అరబ్బులతో గెలుస్తుంది అన్నాడు. అక్కడేం జరిగింది? ట్రంప్ 3 వారాల క్రితం అక్కడి నుంచి అరబ్ దేశాలకు పోయాడు. ఎందుకు అరబ్ దేశాలకు వెళ్ళాడు? అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి పడదు. ఇజ్రాయెల్ అంటే దేవుడు యొక్క జనాంగం. ఇజ్రాయెల్కి అంటే యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు యాకోబుని దీవించినప్పుడు ఏమన్నాడు? జ్ఞాపకం ఉండదా మీకు? మీకు చెప్పాను, అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? నిన్ను శపిస్తే, నిన్ను దూషిస్తే నేను శపిస్తా, నీకు సహాయం చేస్తే నేను దీవిస్తా. ఇప్పుడు ఇజ్రాయెల్కి అంటే యాకోబుకి ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం అదే. నిన్నెవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు నేను శపిస్తా, నీకు సహాయం చేస్తే వాళ్ళని దీవిస్తా అన్నాడు. ఇప్పుడు ట్రంప్ ఎక్కడికి వెళ్ళాడు? అరబ్బుల దగ్గరికి వెళ్ళాడు. ఆ అరబ్బులకి ఇజ్రాయెల్కి పడదు. ఇప్పుడు అమెరికా పతనం అవ్వాలంటే దేవుడికి వ్యతిరేకంగా పోవాలి. దేవుడు వ్యతిరేకంగా పోవడానికి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారంటే దేవుడు ప్రజలైన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళు అరబ్బుల దగ్గరికి పోయారు. మరి పతనం రావాలా వద్దా? మరి 59 ప్రవచించాడే ఇది మాటలన్నీ. ఇది ఎలాగా అంటే ఒక వ్యక్తిగా ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం మొత్తం జరగాలి, అతను చెప్పింది మొత్తం సరిపోవాలి. కాలం యొక్క అంతానికి సూచనలో యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటి? ప్రకటనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం చెప్తున్న మాట, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటని పేతురు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ దేవాలయం మీద రాయి లేకుండా తోసేయబడాలి. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తు శకం 77వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం మొత్తం తోసేయబడింది, కొట్టేయబడింది, కూల్చేయబడింది. ఆయన చెప్పిన ప్రవచనం అక్కడి నుంచే స్టార్ట్ అయినది. తర్వాత యుగ సమాప్తికి సూచనలు ఏంటి? నీ రాకడకి సూచనలు ఏంటి? అప్పుడు ఆయన అంటున్నాడు, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ జరగాలి. అవన్నీ జరిగిందంటే కాలం యొక్క అంతం దగ్గర పడిందని. ఇప్పుడు మనకేం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయా లేవా? ఇంతకుముందు ఆడది ఏడది అనుకున్నాం, అమెరికాది అనుకున్నాం, కాసేపు రష్యాది అనుకున్నాం, కాసేపు ఉక్రెయిన్ అన్నాం, కాసేపు ఇరాన్ అన్నాం, ఇరాక్ అన్నాం, ఆఫ్ఘనిస్తాన్ అన్నాం, వియత్నాం అన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇండియా, పాకిస్తాన్కి వచ్చింది. ఒకచోట కాదు, ప్రపంచం మొత్తము 2 గ్రూపులు అయిపోవాలా. ఇప్పుడు ఏమవుతున్నాయి? రష్యా గ్రూపు, అమెరికా గ్రూపు. మొన్నటిదాకా అందరూ మన పక్కనే ఉన్నారు అనుకున్నాం, ఇప్పుడు మన పక్కన ఎవడున్నాడు? ఇజ్రాయెల్ తప్ప ఎవరూ లేరు. ఇదేంటిది? ప్రవచనాలు మొత్తము నెరవేరుతున్నాయి. యేసుకు చెప్పిన ప్రవచనాలు మొత్తం నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రకటన గ్రంథంలో చెప్పినవన్నీ జరగబోయేవి దాని యొక్క నెరవేర్పు. ఎప్పుడైతే నెరవేర్పు నువ్వు గమనిస్తున్నావో, నెరవేర్పు చూస్తున్నావో, నీ హృదయం సిద్ధం చేసుకో. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాం కాదు, దేవుడు చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి. వ్యక్తులు చెప్పిన నెరవేరవు, ప్రవక్తలు చెప్పిన నెరవేరుతాయి. వ్యక్తులు చెప్పి నెరవేరవు, దేవుడు మనకి చెప్పించిన నెరవేరుతాయి. మనం చదివాం, దేవుడు తన దాసులకు వారికి కనపరుచుకోవడానికి దేవుడానికి అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షత ఎందుకు ఇచ్చాడో తన దాసులకు ఇవ్వటానికి. దాసులు అంటే ఎవరు? ప్రవక్తలు. ఒకసారి చూద్దాం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను నేనేమన్నా. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు తన దాసులకు ముందు మర్మం తెలపాలి, ఆ తర్వాత వాళ్ళు దాన్ని బోధించాలా, ఆ తర్వాత దేవుడు దాన్ని ముగించాలి. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. ఇందా బ్రదర్ చెప్పారు, ఆమోస్ 3:7 ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా తను సంకల్పించిన దాన్ని తన దాసులకు ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడం.
ఇప్పుడు ఆయన దాసులు అంటే ఎవరు? వినబడలేదండి. ప్రవక్తలు, అదే కదా మాట. అక్కడ 3:7 చదవండి ఒకసారి. ఆమోస్. ఇప్పుడు సేవకులు, అక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోనేమో దాసులు. దాసులు అంటే ప్రవక్తలు అని చెప్పలేదా? తన దాసులైన ప్రవక్తలకు. మరి ఇప్పుడు దాసులు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇలా చదువుదాం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంకి వద్దాం. అంటే ఎవరికి? ఎవరమ్మా మరి ప్రవక్తలు లేరంటుంది? బైబిల్ తెలియని వాళ్ళు తప్ప. నా మాటలు కూడా నమ్మొద్దు, బైబిల్ ఎలా చదివి నమ్మండి మీరు. నాకు ఆ ధైర్యం ఉంది, అదే నేను చెప్తే నమ్మండి, లేకపోతే నమ్మద్దు. కాబట్టి మనం ఎంతమంది తప్పుదారులకు తీసుకుపోవాలన్నా దేవుడు నీతో పాటు ఉండి సహాయం చేయాలి. కాబట్టి లోకల్లో చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు కాదండి. మీరు గమనించండి, కొద్దిమంది ఆస్తి సంపాదించుకోవడానికి అబద్ధాలు చెప్తారు, కొద్దిమంది పరువు సంపాదించుకోవడానికి అబద్ధాలు చెప్తారు, కొద్దిమంది ఇతరులను మోసం చేయడానికి అబద్ధాలు చెప్తారు. అయితే నిజం ఎప్పుడు ఏం చేస్తంటే, నీకు కష్టంగా ఉన్నా కూడా నువ్వు నమ్మాలి. కొన్నిసార్లు నీకు బాధ పెట్టినా కూడా అది నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్తే ఇంకా ఎక్కువగా నమ్మాలి, అది ఏమై ఉన్నప్పటికీ. కాబట్టి లేఖనం మనకు కనిపిస్తున్నది ఇక్కడ దాసులు అంటే ప్రవక్తలు. మరి అదే నిజమైతే ఇప్పుడు ఇదంతా జరగబోయే కాలానికి సంబంధించిన ప్రవచనం. ఈ జరగబోయే కాలానికి సంబంధించిన ప్రవచనంలో దేవుడు తను చేయబోయే వాటిని చెప్తున్నాడు, వాటిని రాయమంటున్నాడు, వీటిని తీసుకెళ్ళి లేవమంటున్నాడు. ఇప్పుడు నిజంగానే నిజమైన సేవకుడైతే మొట్టమొదటిగా ఏం చేయాలంటే, ఈ ప్రవచనాలన్నీ ఏంటో చరిత్ర మొత్తం పక్కన పెట్టి, ఈ ప్రవచనాలు మొత్తం పక్కన పెట్టి, అవి ఎక్కడెక్కడ ఏ కాలం నెరవేరిన పక్కకు పెట్టి చూసినప్పుడు అప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం పుట్టింది 2000 సంవత్సరాల తర్వాత, ప్రవచనం రాసి 2000 సంవత్సరాల క్రితం. ఈ మధ్యలో ఏం జరిగింది ఎలా తెలుస్తుంది నాకు? దేవుడు చేసిన కార్యాలు ఎవరు రాయలా, బైబిల్ ఇక్కడితో ఆపేశారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఎలా తెలియాలి? చరిత్ర పక్కన పెట్టుకుని తెలుస్తుంది. 1వ ఎఫెసీయులకు రాసిన ఇక్కడ బైబిల్లో ఉన్నది, దీంట్లో కొంచెం కిందకి వెళ్తే సంఘకాలాలు ఉన్నది ఇక్కడ కింద. ఇదే అధ్యాయము 1వ అధ్యాయం చివరికి వెళ్ళిపోతే పదహారవ వచనం. ఆమేన్. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అనే ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండను. ఆయన ముఖము మహా తేజస్సుతోనూ ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళ వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు నా శోధనలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు వ్రాయము. ఆ 7 దీపస్తంభముల సంగములకు దూతలు. మైనారా? ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? ఇప్పుడు కొంచెం మనం ముందుకు పోదాం, 5వ అధ్యాయంకి వెళ్దాం. ప్రకటన గ్రంథము కొంచెం నాతో పాటు. ఆరో వచనం, 5:6. మరియు సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంటే చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను, ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడగనా, దేవుడికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 1 7? చదివాం కదమ్మా, బయటది చదివినే చెప్పండి. అయితే ఈ 7 కలిపితే ఒకటే ఆత్మ, దాని పేరు పరిశుద్ధాత్మ. ఆమేన్. అని కుడి చేత ఎన్ని నక్షత్రాలు? 7 నక్షత్రాలు. నిజమేనా? ఆయన అంటాడు 7 దీపస్తంభములకు 7 నక్షత్రాలు ఇచ్చాడు. ఆ 7 నక్షత్రాలు ఎవరు? దూతలు. అక్కడ ఇంగ్లీష్లో ఏమున్నదంటే, దీస్ 7 స్టార్స్ ఆర్ ఏంజల్స్ ఆఫ్ ది 7 చర్చెస్. దేవుడి ద్వారా పంపబడిన దూతలు, దేవతలు. మన భాషలో ఇంకో అర్థమయ్యేలాగా మాట్లాడితే వాళ్ళు దూతలను. అంటే వాళ్ళు అందరూ ఒకేసారి వెళ్ళాలా?
వాళ్ళు పంపించబడినప్పుడు ఆ కాలంలో ఏం జరుగుతుందో అక్కడి నుంచి 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొత్తం అలాగే ఉన్నాయి. ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు ఏమున్నాయంటే 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘాలు ఏంటో అక్కడ వివరించబడింది. ఆ కాలంలో ఏం జరుగుతుందో అక్కడ రాయబడింది. దాన్ని మనం చూసినప్పుడు, చరిత్ర పక్కన పెట్టుకున్నప్పుడు, ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరిందో చూస్తే అప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో తెలుస్తుంది. కొద్దిమంది కొత్తగా వచ్చారు, వాళ్ళు అంటున్నారు, ఎక్కడో నీ సంఘకాలాలు చూపించండి బైబిల్లో అంటారు. ఇక్కడ ఉన్నాయి అంటున్నాను నేను. ఇప్పుడు ప్రవచన గ్రంథం అంటే ఏంటో తెలిస్తే సంఘకాలాలు ఏంటో తెలుస్తుంది. ఆ దూతలు ఏంటో తెలిస్తే, ఆ దీపస్తంభాలు ఏంటో తెలిస్తే, ఆ నక్షత్రాలు ఏంటో తెలిస్తే కాలం ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఆ దూతలు ఎవరో తెలియకుండా, సంఘకాలాలు ఏంటో తెలియకుండా ఇప్పుడు నువ్వు అంత్యకాలం ఉన్నామని ఎలాగంటావు? అర్థమైనదా? నువ్వు కాలం యొక్క ముగింపుకు వచ్చావంటే దానికి రుజువేంటి? లేఖనం యొక్క రుజువే, నీకు వేరేది లేదు. కాలం యొక్క రుజువే, వేరేది ఇంకేది లేదు. అది మన దగ్గర పెట్టుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రి నిజంగా దేవుడు మనం దీవించాడని నేను అనుకుంటున్నా. ఆమేన్. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేయాలా. ఈ గ్రంథం అర్థం కావాలంటే దేవుడు సహాయం చేయాలా. నేను అనుకుంటున్నాను మరి ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి దేవుడు ఈ మేడ కట్టించి ఇప్పుడు దాకా ఆపాడు అనుకుంటున్నాను. అవునా? ఎందుకంటే ఇది పూర్తిగా ప్రత్యక్ష సంబంధించిన గ్రంథం. మరి ఈ గ్రంథం ప్రారంభించడం అంటే కష్టమైన పని. అయితే ఒకవేళ దేవుడే గారు నాకు సహాయం చేస్తే మళ్ళా వస్తా. రాకడ ఆలస్యమే, నేను వెళ్ళిపోక మీరు వెళ్ళిపోక అని ఉంటే దేవుని చిత్తమైతే మళ్ళా వస్తా. ఇక్కడి నుంచే మళ్ళీ బిగిన్ చేద్దాం. ఇక్కడి నుంచే ఎప్పుడు వచ్చినా ఈ గ్రంథం అయ్యేదాకా ఇక్కడి నుంచే మనం ముందుకు పోదాం. అప్పుడు కదా మనకు అర్థమయ్యేది. అప్పుడు మనం ఎలా ఉంటాం? నది ఒడ్డున నాటబడిన దావీదు వలె మనం కూడా ఉంటాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోం.